గోరా సైన్స్ సెంటర్లో హిస్టరీ ఆఫ్ సైన్స్ సంబంధించి మనకి పోస్టర్స్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే గత 400-500 సంవత్సరాల క్రితం ఎర్లియర్గా శాస్త్రజ్ఞులు వాళ్ళు నిర్వహించిన పరిశోధనలన్నీ ఈ పోస్టర్స్ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఎపిసోడ్లో మనం గెలీలియో సోలార్ సిస్టమ్ అని చెప్పి ఆయన ఈ కంపేర్ టు ది మిడివల్ వ్యూ అంటే అప్పుడు రోజుల్లో ఉన్న పరిస్థితుల నుంచి గెలీలియో ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎస్ట్రానమీ అంటారు. ఈ ఖగోళ విజ్ఞానాన్ని ప్రారంభించిందంతా గెలీలియోవే. ఎందుకంటే ఆయన 1609లో ఒక ఆప్టికల్ టెలిస్కోప్ కనిపెట్టాడు. అంటే లెన్సెస్ మనం కటకాలు అంటాం, కుంభాకార కటకాలు ఏవైతే కళ్ళజోడుకి గ్లాసులు మనం ఉపయోగిస్తున్నామో వాటి యొక్క సమూహం ద్వారా టెలిస్కోప్ నిర్మించాడు. ఆ టెలిస్కోప్ ద్వారా ఖగోళ వస్తువులను చూశాడు. ఆయన చూసి అప్పుడు దాకే ఉందంటే పూర్వీకులు మన భూమి బల్లపట్టు పరుపుగా ఉంది అన్నారు. ఎందుకంటే ఎంత దూరం నడిచినా అది బల్లపరుపుగానే కనిపించింది. దాని తర్వాత చాలామందికి మనం చూసినట్టే టోలమీ వీళ్ళందరూ కూడా భూమి చుట్టూ మనకి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ తిరుగుతున్నాయి అనుకున్నారు. ఎందుకని మనం సూర్యుడిని చూసినట్టే తూర్పును ఉదయించి పడమరను అస్తమిస్తున్నాడు. అలాగే చంద్రుడు పడమరను ఉదయించి తూర్పుకు వచ్చేసరికల్లా పౌర్ణమి అవుతోంది, మళ్ళీ అమావాస్య వెళ్ళిపోతుంది. ఫేజెస్ ఆఫ్ ద మూన్ అనమాట. మనకి అమావాస్య కూడా ఒక ఫేజే. పౌర్ణమి ఎలాగో ఆపోజిట్గా అమావాస్య అనమాట. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉండబట్టి రాబడుతుంది. అయితే అప్పుడు రోజుల్లో అలా అనుకోలే చుట్టూ తిరుగుతున్నారని. కానీ కోపర్నికస్ వచ్చిన తర్వాత తను లేదు మన సూర్యుడి చుట్టూ మన గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అని చెప్పారు. అందుకని ఆ టైంలోనే గెలీలియో తను కూడా పరిశోధనలు నిర్వహించినవన్నీ మనకి తెలియజేశారు. ఇది ఈ డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే ఇది సోలార్ సిస్టమ్. ఈ కంపేర్ టు మిడివల్ పీరియడ్ అంటే అప్పుడు ఉన్న వ్యూ దీని నుంచి అనమాట. సూర్యుడు సెంటర్లో ఉన్నాడు. ఉన్న తర్వాత చుట్టూ సర్కిల్స్లా తిరుగుతున్నాయని అప్పుడు రోజుల్లో వాళ్ళ కంటితోటే మనకి సూర్యుడికి దగ్గరగా బుధగ్రహాన్ని, దాని తర్వాత మనకి శుక్రగ్రహం ఉంది. శుక్రగ్రహం తర్వాత మన మూడోది మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. దాని తర్వాత వచ్చింది మార్స్, అంగారకుడు అంటాం మనం. దాని తర్వాత జూపిటర్ మనకి దీనిలో గురుగ్రహం అంటాం. శని ఎంతవరకు కనిపెట్టారు, శని వరకు ఉన్నవి. ఇవి గెలీలియో తన వ్యూ ప్రకారం ఎలా ఉన్న ఆర్డర్లు పెట్టాడనమాట. ఎందుకంటే గెలీలియో, న్యూటన్ వాళ్ళే కనుక్కున్న, న్యూటన్ ఏమో గ్రావిటేషనల్ ప్రిన్సిపల్ కనుక్కున్నాడు. అలాగే న్యూటన్ ఏమో గెలీలియో తర్వాత పీరియడ్ తర్వాత వచ్చింది న్యూటన్. అందుకని అప్పటికే గెలీలియో కూడా మనకి ఏవైతే ఇనర్షియా గురించి తెలుసుకున్నాడు. కదిలే వస్తువులు కదులుతూ ఉంటాయి, కదలకుండా ఉండే అలా. ఇప్పుడు మనకి కొండ మీద రాళ్ళు చూస్తున్నాం, చిన్న రాయి మీద పెద్ద రాయి ఉండిపోతూ ఉంటుంది. కానీ అప్పటికి ఇంకా గెలీలియో యొక్క ఆకర్షణ శక్తి మనకి చూసినట్లయితే గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. గ్రావిటేషనల్ ఫోర్స్ తోటి కూడా మిళితం చేసి కనుక్కోవడం. ఇద్దరు కొంతకాలం న్యూటన్ ఎర్లీ స్టేజ్, దాంతో గెలీలియో లేటర్ స్టేజ్ కంబైన్డ్గా ఉన్నాయి. అందుకని వారిద్దరి యొక్క ప్రిన్సిపల్స్ ఈ రోజుల్లో మనకి స్పేస్ సైన్స్. మనం చంద్రమండలం మీద దిగిన, మన సెటిలైట్స్ అన్నీ ఇతర గ్రహాలకు వెళ్ళినా, దాని తర్వాత మీకు జూపిటర్ మీద తిరుగుతూ ఉన్న రోవర్స్ కానీ ఇవి చంద్రుడి మీద తిరుగుతూ ఉన్నా, లేకపోతే సూర్యుని మనం పరిశోధన చేస్తున్నామన్నా కూడా న్యూటను, గెలీలియో మొట్టమొదటి రోజుల్లో కనిపెట్టిన వారి యొక్క సిద్ధాంతాల ప్రకారమే జరుగుతున్నాయి. అందుకని మార్స్ మనం కనుక చూసినట్టయితే మన గెలీలియో బుధగ్రహం, శుక్రగ్రహం, మన భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు. తర్వాత అంగారకుడు మార్స్ అంటాం. తర్వాత గురుగ్రహం అంటే జూపిటర్ అంటాం. శనిగ్రహం శాటర్న్ అంటాం. ఇవి గెలీలియో కనిపెట్టాడు. ఎలా కనిపెట్టాడంటే అవి ఆ మాస్కి సూర్యుడు చుట్టూ తిరిగే మన న్యూటన్ కూడా క్యాలిక్యులేట్ చేశారన్నమాట. అందుకని కోపర్నికస్, అలాగే కెప్లర్ కూడా ఇక్కడేమో రౌండ్గా తిరుగుతున్నట్లు గెలీలియో చెప్తే కెప్లర్ ఏం చేశాడంటే
దీర్ఘవృత్తాకారంగా తిరుగుతున్నాయి అని. ఈ పక్కనే చూస్తే ఇది కప్లర్ కనిపెట్టిన ప్రిన్సిపల్. అంటే ఒక ఫోకస్ దగ్గర సూర్యుడు ఉంటాడు, ఈ చుట్టూ ఒక గ్రహం తిరిగి వస్తూ ఉంటుంది. దూరంగా వచ్చినా సరే అది ప్రయాణం చేసే సమయం సేమ్గానే ఉంటుంది. అలాగే ఏరియాలు సేమే. ఈ ఏరియా ఎంత ఉంటుందో ఈ ఏరియా కూడా అంతే ఉంటుంది. అందుకని సమాన సమయంలో సమాన యొక్క వైశాల్యాలు కవర్ చేస్తాయి అని చెప్పి మనకి చాలా వరకు ఇది కెప్లర్ తన లా అవి కూడా చెప్పాడు అన్నమాట, సమానంగా వెళుతూ ఉంటాయని. ఈ రకంగా డెవలప్ అయింది. ఎప్పుడైతే గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడో, తన టెలిస్కోప్ అదే మొట్టమొదటి యంత్రం, అది టెలిస్కోపే నాంది. తర్వాత ఈ రోజుల్లో మనం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని పెట్టాం. దాంతో సూర్యుడి గురిని పరిశోధన చేయడానికి కూడా మనం చాలా వరకు కనిపెడుతున్నాం అన్నమాట. ఈ రకాలుగా మనం దీనిలో తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాం సూర్యుడిని పరిశోధించగా. ఈ రోజుల్లో కూడా మనం ఇతర ఏజెన్సీలన్నీ సూర్యుడికి కిరణాల అబ్జర్వేషన్ కోసం అని చెప్పి చాలా సెటిలైట్స్ కూడా మనం లాంచ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అందుకని ఆ రకంగా చూసినప్పుడు గెలీలియో తన టెలిస్కోప్ ద్వారా ముందు చంద్రుని చూశాడు. చూస్తే మన భూమి మీద ఉన్నట్టుగానే కొండలు లోయలు ఉన్నాయి. అంతేగాని మన భూమి మీద సముద్రాలు చూస్తున్నాం. అందుకని ఎక్కడైతే అక్కడ ఫ్లాట్గా కనిపించిందో దాన్ని కూడా గెలీలియో సముద్రం అనుకుని మారియా అని పేరు పెట్టాడనమాట. మారియా అంటే సముద్రం అని. దాని తర్వాత ఆ నీడలు ఏర్పడుతున్నాయి, సూర్యుడి యొక్క నీడలు. ఆ నీడల ద్వారా కొండల యొక్క ఎత్తులు, లోయల యొక్క పల్లాలు రెండు గెలీలియో లెక్క కట్టగలిగాడు. తర్వాత ఆయన శుక్రగ్రహాన్ని చూశాడు. శుక్రగ్రహం చుట్టూ కూడా దట్టమైన వాతావరణం ఉంది, మన భూమి కంటే మించి అన్నమాట. దాని తర్వాత శుక్రుడు కూడా మన సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు కాబట్టి చంద్రుడు లాంటి కళలే ఉన్నాయి, ఫేజెస్ ఆఫ్ ది వీనస్ ఆయన కనిపెట్టాడు. అంతేకాకుండా ఆయన మొట్టమొదట ఫోకస్ చేసింది చంద్రుడి తర్వాత గురుగ్రహానికి చేస్తే ఆయన దాని చుట్టూ 4 చంద్రులు తిరుగుతున్నాయని కనిపెట్టాడు ఆయన. 4 చంద్రులు ఇక్కడ ఎలా అయితే ఇక్కడ ఇది ఉన్నాయో అలాగే 4 సెటిలైట్స్ తిరుగుతున్నాయని కనిపెట్టాడు ఆయన. దీనిలో చూపించడం బట్టి అన్నమాట. అదైన తర్వాత సూర్యుడిలో కూడా నల్లటి మచ్చలు వస్తాయి. మచ్చలు అంటే ఏంటంటే ఒక మంట వెలుగుతూ ఉంటుంది, బాగా బ్రైట్గా ఉంటుంది. రెండో మొక్క అది తక్కువలో ఉంటుంది. ఉన్నప్పుడు డిఫరెన్స్ మనం చూసినట్టయితే బాగా వెలిగేది బ్రైట్గా ఉంటుంది, తక్కువగా ఉండేది మచ్చ కింద ఉంటుంది అన్నమాట. అందుకని సూర్యుడిలో మచ్చలు ఉన్నాయి. ఆ మచ్చలు 11 సంవత్సరాలకు ఒకసారి తిరిగి వస్తున్నాయి. అంటే తన చుట్టూ తాను తిరగడానికి సూర్యుడికి 11 సంవత్సరాలు పడుతున్నాయి అని చెప్పి కనిపెట్టాడు. ఇలా మనకి గెలీలియోని తీసుకున్నట్టయితే తన టెలిస్కోప్ ద్వారా సోలార్ సిస్టమ్ తను ఊహించినట్టుగా తీసుకొచ్చి అన్నీ కనిపెట్టడం జరిగింది. తర్వాత ఫ్యూచర్ బాగా డెవలప్ అయింది. అయితే గెలీలియో కూడా పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే అప్పుడు రోజున్న మత ఛాందస్సవాదులు సూర్యుడు ఒక నక్షత్రము ఇవన్నీ తిరుగుతున్నాయి అనేసరికల్లా వాళ్ళ మత గ్రంథాల్లో అవి లేవు కాబట్టి, మత గ్రంథాలనే వారు నమ్మేవారు కాబట్టి గెలీలియోను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టబట్టి ఆయన ఇంకా ఎన్నో కనుక్కోవాల్సిన విజ్ఞానం అంతా కూడా మత ఛాందస భావాలతోటి నొక్కి పెట్టేయడం అయిపోయింది. దాని తర్వాత గుడ్డివాడు కింద కూడా మారిపోయాడు గెలీలియో. చాలా పరిశోధనలు చేశాడు ప్రకృతి దీని మీద, ఈ వస్తువుల మీద. ఏదైనా పెద్ద వస్తువు చిన్న వస్తువు తీసుకుంటే ఒక పెద్ద గుండ్రాయి చిన్న రాయి తీసుకుని ఒకేసారి వదిలేస్తే అవి రెండు భూమి సమాన స్పీడ్తో ఆకర్షిస్తుంది అని కనిపెట్టాడు. అలాగే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని కూడా క్యాలిక్యులేట్ చేసింది ఆయనే. ఒక జారుడు బల్లు ఉంటుంది, నీళ్లు పోస్తే ఎంతసేపులో కిందకు వస్తాయి, ఒక రాయిని వదిలిపెడితే ఎంతసేపులో కిందకు దుల్లుతుంది. కొండ మీద రాళ్ళు దుల్లిపోతున్నాయి. వాటి యొక్క గతిశక్తి వాటిని కూడా అన్నీ కనుక్కున్నాడు. వాటి మూమెంట్, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇవన్నీ ఈ రోజుల్లో మనం న్యూటన్ని, గెలీలియోని
ఇతర శాస్త్రజ్ఞులు డెవలప్ చేసినవన్నీ కూడా స్పేస్ సైన్స్ కింద మనం ఉపయోగిస్తున్నాం చాలా వరకు అన్నమాట. అందుకని ఇది 1600లో అంటే సుమారుగా 400 సంవత్సరాల క్రితం గెలీలియో తను కనుక్కుని ఊహించిన ప్లానెటరీ సిస్టమ్ అన్నమాట. అంటే గ్రహాలు సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయని మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.